చెప్తాను లేదు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అలర్ట్ వచ్చిందని చెప్పినాడా? నేను చెప్తాను ఎవరెవరికి వచ్చిందో లిస్ట్ చెప్తాను. నన్నైతే చదవనియండి కనీసం ఏం అలర్ట్ వచ్చిందో. చదువు. మీరు బీజేపీ పెగాసస్ చేస్తుంటే వాళ్ళది ఇప్పటి వరకు వాళ్ళు ప్రిన్సిపల్ గా అయ్యో ఫోన్ టాపింగ్ ఇది అదని నీతులు చెప్తుంటే మేము విన్నప్పుడు అనేది ఏంటంటే ఇది పెగాసిస్ చేసిరో ఏం స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ మే బి టార్గెటింగ్ యువర్ ఐఫోన్. యాపిల్ బిలీవ్స్ యు ఆర్ బీయింగ్ టార్గెటెడ్ బై స్టేట్ స్పాన్సర్డ్ అటాక్స్ హు ఆర్ ట్రైయింగ్ టు రిమోట్లీ గోన్. ఇది చాలా స్పష్టంగా థ్రెట్ నోటిఫికేషన్ ఇది పెట్టిర్రు. నేను అనేది ఏంటంటే చాలా మంది దేశంలో ఉన్న వాళ్ళది ఏంటిదండి అవును స్టేట్ స్పాన్సర్డ్ అంటే స్టేట్ గవర్నమెంట్ కాదు, మీరు దేశంలో ఉన్న మీరు. స్టేట్ స్పాన్సర్డ్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మీరు కదా అప్రూవల్. బాటమ్ లైన్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్ మీరు ఇందులో ఉట్టిగా ఇక్కడ కూర్చొని వీళ్ళది చేసిర్రా, వాళ్ళ వంట మనిషి చేసిర్రా, వాళ్ళ ఇంట్లో మాలిజ్ చేసిర్రా ఇవన్నీ కాదండి. ప్లీజ్ పుల్ అప్ ద టెలికామ్ ట్రై. మేము ఎవరిని డిఫెండ్ చేయదలుచుకోలేదు. పిలవండి డీజీపీగా, ఎందుకంటే పదవి ఇచ్చిరు కదా డీజీపీ గారికి, మహేందర్ రెడ్డి గారికి. ఆయనది కూడా పాత్ర ఉందా ఉంటే ఆయనను కూడా చెప్పండి. వారికి తెలియకుండా జరిగిందా అని ఇప్పుడే బీజేపీ వాళ్ళు వకాల్తా పుచ్చుకుంటున్నారే. ప్లీజ్ సిస్టంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళని ట్రాయ్కి తెలియకుండా హౌ ఆర్ వి. నేను అనేది అమ్మ వినండి, మీరు చెప్పిన దానికే నన్ను సమాధానం చెప్పనివ్వండి. మీరు అన్నారు కదా అంత ట్రబుల్డ్ ఉండకండి. వి అండర్స్టాండ్ మోదీజీ ఈజ్ ఇన్ ట్రబుల్. వి నో మోదీజీ ఈజ్ ఇన్ ట్రబుల్ విత్ ద ఎలక్టోరల్ బాండ్స్, విత్ ద ఈడీ రేడ్స్. మీరు అంత డిఫెండ్ చేసుకునే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు కానీ వినండి దయచేసి. నేను అనేది ఏంటంటే విచారణ సంస్థలో ఇట్లా జేబులో పెట్టుకొని తిరుగుతున్నారు, జడ్జిలను మారుస్తారు, ఈడీ డైరెక్టర్లకు ఎక్స్టెన్షన్ చేస్తారు. ఎట్లుంటదంటే ఆబ్వియస్లీ సహజంగానే ఎప్పుడైనా అది బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఒక అన్అవాయిడబుల్ సిచ్యువేషన్ లేకపోతే తప్పించుకోలేని ఎలిగేషన్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ డిఫెన్స్ కంటే అఫెన్స్ ఇస్ ద చెప్పనిస్తుంటే అడ్డం పడుతుంటే నేను ఏం చేయాలి? మీరు చెప్పినారు కదన్నా, నేను కాదన్నా. ఓన్లీ యాపిల్ ఫోన్ లో రాదు అనేది ఎక్కడైతే మీరు వస్తుందన్నారో అదొక్కటే నేను ఆపాలనుకున్నాను. వాడు అలర్ట్ ఇస్తాడు అని చెప్తున్నాను. నేనేమైనా యాపిల్ లో పనిచేసేటోనా? యాపిల్ అలర్ట్ వస్తుంది అయినా కూడా మేడ్ యువర్ పాయింట్ కదా. లేదు లెట్ మీ టెల్ యూ. నేను అనేది ఏంటంటే ఐఎమ్ నాట్ ద స్పోక్స్ పర్సన్ ఆఫ్ ప్రణీత్ ఆర్ XYZ. ఆయన డిపార్ట్మెంట్లో పనిచేసినోడు, వాళ్ళ డిపార్ట్మెంట్లో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు వారక్కడ కూర్చొని వీళ్ళు ఉన్నారంటారు. ఆ టైంలో ఎవరు డీజీపీగా ఉన్నారో, ఆ పీరియడ్ లో ఎవరు ఇంటెలిజెన్స్ గేట్ కు ఉన్నారో వాళ్ళందరినీ దీంట్లో చేర్చండి తప్పకుండా విచారణ చేయండి. ఇందాకనే చెప్పాను, మీరు డీజీపీ గారికి తెలియకుండా జరిగిందా, ఇంటెలిజెన్స్ చీఫ్ కి తెలియకుండా జరిగిందా, వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలి కదా విచారణలో. మీరు అన్నారు, ఇందాకనే చెప్పాను ఆ పాయింట్ కరెక్ట్ అని. అయితే నేనేమంటా అంటే రామచంద్రారెడ్డి గారు డీజీపీ గారికి తెలిసి ఉండొచ్చు, ఈ ఇంటెలిజెన్స్ చీఫ్ గారికి తెలిసి ఉండొచ్చు, వాళ్ళిద్దరికి తెలిస్తే ముఖ్యమంత్రి గారికి, హోంమంత్రి గారికి అసలు మొత్తం క్యాబినెట్ తెలియకుండా ఎలా జరుగుతుంది? రామచంద్రారెడ్డి గారు నాకు ఒక వ్యూవర్ ఒక మెసేజ్ పంపించారు. రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో ఇన్ఫాక్ట్ మీ ఛానల్లోనే ఏమని చెప్పారంటే కేసీఆర్ గారికి మధ్యరాత్రి అప్పుడు పడ్డారు, గాయపడ్డారు కదా, గాయపడ్డారు లోపల వాళ్ళ ఇంట్లో. ఆయన నాకు అది తెలిసింది, సమాచారం తెలిసింది, గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన. దట్ ఎక్స్ప్లెయిన్స్ దట్ వీఆర్ మానిటర్డ్ కదా. వారి స్వగృహంలో వారక్కడ ఇంజురీ జరిగితే ఎవరైనా రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి